మీ అందరికీ గుండె పగిలే ఒక న్యూస్ చెప్తా వినండి. ఇప్పుడున్న రీఛార్జ్ ప్లాన్ నీకు ఇదే రీఛార్జ్ ప్లాన్ లాస్ట్ చీప్ అన్నమాట. అదేంటంటే ఇంకొక 2 monthsలో మన అన్ని సిమ్ల రీఛార్జ్ ప్లాన్స్ ఎయిర్టెల్, జియో, బిఎస్ఎన్ఎల్, వోడాఫోన్ ఇవన్నీ ఏకంగా 80 to 90 రూపీస్ వరకు పెరుగుతాయి. కొన్ని సందర్భాలు అయితే 100 కూడా అవ్వచ్చు. మోస్ట్లీ మనకి ఇది May to June లోపు ఇది ఇంప్లిమెంట్ అవుతుంది. అరే ఇప్పుడున్న ప్లాన్స్కే రీఛార్జ్ చేస్తలేం రా మేము, ఏకంగా 100 months ఎట్లా చేస్తాం రా మేము? ఈ కంపెనీస్ ఏం చేస్తున్నాయి తెలుసా? 5G స్పెక్ట్రమ్ పెట్టాయి కదా, 5G ఒక సిగ్నల్ తీసుకొచ్చింది కదా, ఈ 5G సిగ్నల్ యొక్క లాస్ ని కవర్ చేయడానికి మన మీద భారాన్ని మోపుతున్నాయి. అరే ఇంకో 2 monthsలో చచ్చిపోతాం రా మనము. ఆ కంపెనీస్ అలా చేస్తున్నాయి. కూడా బయటపడాలంటే మనం కూడా ఏదో ఒకటి చేయాలి కదా. ఇప్పుడు మనం ఏం చేస్తాం? సింపుల్, పోర్ట్ అయిపోవాలి. పోర్ట్ అది దేంట్లో పోర్ట్? బిఎస్ఎన్ఎల్లో పోర్ట్. బిఎస్ఎన్ఎల్ బెస్ట్ ఉంటుంది. ఈ అన్ని సిమ్ల కంటే బిఎస్ఎన్ఎల్ బెస్ట్ రా బాబు. రీఛార్జ్ చేసినాక డేటా కాదు మనకు వచ్చేది, హార్ట్లో పెయిన్. ఒరే మాకున్నదే శాలరీ, మళ్ళీ రీఛార్జ్ వెళ్తే మేము ఎట్లారా బతికేది? లైఫ్లో అన్ని మారుతున్నాయిరా ఒక్క శాలరీతో. సో బీ రెడీ టు యాక్సెప్ట్ ఇట్. ఖచ్చితంగా మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. రీఛార్జ్ పెంచిండని ఆపకుండా వదలలేము కదా, రీఛార్జ్ చేయకుండా ఉండలేము కదా. అలవాటు పడ్డ పానం ఇది. అండ్ అందరికి ఒక బెస్ట్ సజెషన్, గోల్డ్, సిల్వర్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయండి, ఖచ్చితంగా లాభం ఉంటుంది. ఇప్పుడు డౌన్ అవుతుంది కదా అని వదిలేయకండి. గోల్డ్, సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేసిన ప్రతి ఒక్కరు సక్సెస్ అవుతాడు రా. ఇంకొక 1 yearలో ఉన్న డబ్బులతో సేవింగ్స్ పెట్టుకొని గోల్డ్లో ఏదో సిల్వర్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టండి. సో గైస్, ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం నిఖిల్ శ్రీలబ్ని షేర్, సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేయండి. అండ్ రీఛార్జ్ చేస్తారా, పోర్ట్ అవుతారా, అది ఇట్స్ అప్ టు యూ. కానీ మంచి ఆప్షన్ చూస్ చేసుకోండి. ముందు అయితే మనము ఎఫోర్డ్ చేయలేనంత ప్రైస్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. సో కొంచెం ఆలోచించి డెసిషన్స్ తీసుకోండి.